తలంబ్రాలుగా మాట్లాడతా అవి మీరు ఇక్కడ వర్పిస్తున్నారు. దాదాపు 200 కిలోలు ఇక్కడి నుంచి పోతున్నారు. తెలంగాణ ఈ సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాగే నేను కోరుకున్న ఒకటే, మన కుటుంబ సంఘంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం. అలాగే ఎవరైనా గొర్రెలు ఇస్తా అంటే గొర్రెలు తీసుకుంటాను, ఇస్తే నేను వద్దాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య, అన్నింటికన్నా ముఖ్యమైన విద్య. విద్య వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలో వెళ్తుంది, ఉన్నత పదవి పోతుంది. కాబట్టి విద్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఎవరైనా పైసలు ఇచ్చినా అవి మన దగ్గర ఉండవు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ మనకు మిగిలేది మన విద్య. ఈ విద్య వల్ల నైపుణ్యం నేర్చుకొని ఉపాధి కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య వైద్యం మీదనే ఆధారపడదు. అందుకని మన అందరం కూడా కుటుంబ సంఘంలో నేను కోరుతున్నాను, ఈ పిల్లలను ప్రత్యేకించి ఆడపిల్లలను బాగా చదివించాలని, దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను తోడ్పడతానని నేను ఉపయోగపడుతున్నాను. ఆడపిల్లలను చాలా మంది మనం అలాగే చివరిగా ఈ యొక్క దేవాలయం చంద్రపోషమ్మ దేవాలయం ఇక్కడ కావాల్సిన మంచి సౌకర్యాలు నాకు కొంత వివరణ ఇచ్చారు. వాటిని పరిశీలించి నా వంతు సహాయాన్ని నేను తప్పకుండా అందిస్తానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకోసారి తులాభారం చేశాను. తులాభారము అది కూడా నాకు ఇష్టమైనటువంటి ఏదైతే మిఠాయిందో అది జిలేబీ.